తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ సెంటర్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పురపాలక సంఘ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రతి నెల 2వ ఆదివారం జరిగే హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబండి రామకృష్ణ బృందంచే యాగాసనాలు కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న మహిళలను సత్కరించారు. చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మం ఏం చెప్తుందో మీ అందరికీ తెలుసు. అర్ధనారీశ్వరుడు అంటే పురుషుల్లో సగ భాగం స్త్రీ అనే దాని మీద మన సనాతన ధర్మం చెప్తుంది. దాంట్లో భాగంగా మరి స్త్రీని అలా పూజించేటువంటి సందర్భం మనకు తెలుసు. పూర్వకాలంలో ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యాలు అదేవిధంగా ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత స్త్రీని ఒక ఆటబొమ్మగా చేసి స్త్రీకి విలువ లేకుండా చేసినటువంటి ఆ రోజుల్లో అప్పటి నుంచి మళ్ళీ మనకు 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క సాంప్రదాయాలు మళ్ళీ తిరిగి ఒకటొకటిగా ఇవాళ తీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ చెప్తే మరి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చాలామంది చెప్పారు. ఆ రోజు స్త్రీ కదా మనకు స్వతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిందనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుంటే ఎంతమందికి వస్తే అంతమందికి అన్నం పెట్టి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా డొక్కా సీతమ్మ అన్న శిబిరాలు నిలబెట్టే విధంగా ఆవిడ్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. మదర్ తెరీసా ప్రపంచ దేశాల్లో ఎక్కడ పుట్టినా సేవకు మారుపేరుగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉంటే భారతదేశంలో మదర్ తెరీసా నుంచి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది స్త్రీమూర్తుల దయ వల్ల ఇవాళ మనందరూ కూడా ఈ స్థాయిలోకి సగం స్థాయిలోకి మనం చేరడానికి ఇవాళ మన ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేస్తూ ఉన్నాయి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ డ్వాక్రా మహిళల విషయంలో కానీ ఈ స్త్రీ ఉచిత బస్సుల్లో దాదాపు 50 కోట్ల మందిని ఈ రోజు వరకు మన ప్రయాణం చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు దక్కుద్ది. అంతే ఉచిత సిలిండర్లు కూడా ఇచ్చి ఎంతోమంది స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్త్రీని ముందుకు తీసుకెళ్ళడానికి ముందడుగు వేయడానికి కట్టుబడి ఉందని కూడా చెప్తా ఉన్నా. ఎంతోమంది లేడీ ఎంటర్ప్రైనర్ని తీసుకొచ్చి వారికి కూడా లోన్లు ఇచ్చి మరి ఇక్కడే కూడా చాక్లెట్లు ఫ్యాక్టరీలు కానీ అలా ఇక్కడ చాలామంది మన ఉత్పత్తులు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో స్త్రీల కోసం పనిచేస్తూ ఉంది. అది మనం ఇవాళ ఏదో మహిళా దినం శుభాకాంక్షలు చెప్పుకొని మనం వెళ్ళిపోతే దీనివల్ల మనకు కలిసి వచ్చేది ఉండదు. ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మన తాడేపూడిలో మరి ఉమెన్స్ని పోస్టింగ్ వేయాలంటే మరి చాలామంది ఇక్కడ చేయలేని పరిస్థితి. దాని నుంచి ఈరోజు ఒక ఎంఆర్ఓగా మరి రాజరాజేశ్వరిని తీసుకురావడం కానీ మా ఎక్సైసీఏ గారు కానీ ఇంకా డీటీలు కానీ చాలామంది స్త్రీలు తీసుకొచ్చాం. ఎందుకంటే మీ అందరూ అప్రోచ్ అవ్వడానికి స్త్రీతో అయితే అప్రోచ్ అవుతారు. మన ఐసీడీఎస్ సూపర్వైజర్ కానీ మీరందరూ కూడా మరి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది, మీకోసం పనిచేస్తూ ఉంది. ఇవాళ ఏదో మేము ఇక్కడికి వచ్చి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోలేదు. మీ అందరి కష్టాల్లో ఉంటానని ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం. మీకు పడి ఇబ్బందులు కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. మీకు సోదరుడిగా ఉంటానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారిని ఇవాళ తీసుకొచ్చామంటే మాటలు చెప్పడం కాదు, చేసి ప్రభుత్వాలు ఇవాళ బీజేపీ కానీ జనసేన తెలుగుదేశం కానీ అందరూ కలిసి ఇవాళ డబుల్ జీ సర్కార్లో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే విధంగా చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా భీమడోలు టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ అబ్కాబ్ చైర్మన్ గాని వీరాంజనేయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీల మహిళా నేతలు పాల్గొనగా వారిని దుస్సాలువాలతో సత్కరించి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని, కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాల్లో కూడా ప్రతిభ చూపుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ, స్థానిక సంస్థలు, పంచాయతీలలో మహిళలకు మరింత అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన నియోజకవర్గ ఆడపడుచులు మరి అందరూ కూడా ఈ రోజు మన క్యాంప్ ఆఫీస్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ చేయటం, అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ నిర్వహించడం, విజేతలందరికీ కూడా బహుమతులు అందజేయటం, అలాగే మరి ఎవరైతే మహిళా సోదరి మండలంలో వారి అందరికీ కూడా చీరలు కూడా ఇచ్చిన ఏర్పాటు చేసినటువంటి మా సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దేశం గాని రాష్ట్రం గాని ఈ రోజు రాబోయే రోజుల్లో అంతా కూడా మరి మా మగవాళ్ళకి ఏముంటుందో మహిళలదే రాజ్యం అనేటట్టుగా సాగేటువంటి ఈ యొక్క క్రమంలో ఖచ్చితంగా మహిళలతో పోల్చుకుంటే
మరి ఆడవారు కూడా మరి మమ్మల్ని మించి పనిచేసేటువంటి సందర్భాలు ఎన్నో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద కూడా ఉన్నటువంటి సందర్భంలో రాగల రోజుల్లో మరి అసెంబ్లీలు గాని, స్థానిక సంస్థలు గాని, పంచాయతీలు గాని, ఏ స్థాయి ఎన్నికలైనా సరే వాటిలో కూడా మరి ఖచ్చితంగా స్త్రీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూటమి ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈవేళంతా కూడా స్త్రీలకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఏంటో ఎంఎస్ఎంఈ లేని ఏ చిన్న మరి చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయో వాటిని కూడా స్త్రీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్తో వాటిని కూడా అమలుపరుస్తాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాలను కూడా మహిళలను భాగస్వామ్యం చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రగతిలో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళల యొక్క భాగస్వామ్యం పెంచే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి కృషికి మనం అందరం కూడా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగు మహిళ మా ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాగల రోజుల్లో మీరు గాని, మన నియోజకవర్గం గాని, మన రాష్ట్రం గాని, మన జిల్లా గాని, మరి అలాగే దేశంలో కూడా, భారతదేశంలో కూడా మహిళల పాత్ర కీలకంగా ఉండాలని, మీరు కూడా అన్ని రంగాల్లో మరి రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద పింక్ సఖీ శారీ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సినీ నటి గౌతమి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్లోకి బెలూన్స్ వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు మహిళలు క్యాన్సర్ బాధితుల కోసం శిరోజాలు దానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇవాళ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు జరుపుతున్న పింక్ సఖీ సారీ వాక్ అనేది 2nd ఇయర్ జరుగుతోంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరిగింది. నేను వచ్చాను, పార్టిసిపేట్ చేశాను, చాలా సంతోషంగా ఉండింది. దీన్ని ఎలాగ బెటర్ చేయగలుగుతారని అనుకుంటున్నప్పుడు ఈ ఏడాది ఇంకా అందంగా, ఇంకా ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. క్యాన్సర్ అనేది ఒక నిజం, ఇది రియాలిటీ. మనం ఎవరు దీనికి ఇమ్యూన్ కాదు, మన ఎవరికి ఒక ఎక్స్క్యూజ్ అనేది దొరకదు. వీ ఆర్ నాట్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ క్యాన్సర్. ఎవరికైనా ఎప్పుడైనా రాగలిగిన ఒక జబ్బు ఇది. సో దీని గురించి మనం తెలుసుకోవడం, దీని గురించి మనం ఒక అవేర్గా ఉండి, అలర్ట్గా ఉండి మనం కాపాడుకోవడమే కరెక్ట్. దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. అండ్ ఇలాంటి ఈవెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక అవేర్నెస్ ఇస్తూ క్యాన్సర్ తాలూకా సీరియస్నెస్ గురించి చెప్తూ అట్ ద సేమ్ టైం ఇంత ఉత్సాహంగా, ఇంత ఒక లైవ్లీగా చేస్తున్నప్పుడు యూ ఆల్సో అండర్స్టాండ్ దట్ లైఫ్ ఈజ్ వర్త్ ఫైటింగ్ ఫర్. చాలా మార్పులు ఉన్నాయండి. ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ అయ్యి 20 years అవుతుంది. సో అప్పటికి ఉన్న మెడిసిన్ కానీ, టెక్నాలజీస్ కానీ ఈరోజు మీరు చూస్తున్నారంటే అవి చాలా పాతకాలపు మెడిసిన్స్, ట్రీట్మెంట్ లాగా అనిపిస్తున్నాయి. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్ వస్తే మాత్రం వెరీ రీసెంట్ విత్ లాట్ ఆఫ్ టెక్నాలజీ, హాస్పిటల్ సపోర్ట్, టెక్నికల్ అందరూ చాలా చాలా ట్రైన్డ్. ఈ మధ్యనే నాది అయింది. సో ఒవేరియన్. సో ద పాయింట్ ఇవాళ వచ్చింది ఏంటంటే precaution. We must, the whole gathering is for precaution, the whole gathering is for testing, and the whole gathering is this amazing celebration that I want to be healthy. మహిళలు కాదండి, అదేనండి, మహిళలు మాత్రం కాదు, పురుషులకు కూడా వస్తుంది. అండ్ మనం ఇక్కడ మాట్లాడేది బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటే కాదు, కానీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఇది మగవారికి కూడా వస్తుంది. ఎందుకంటే బ్రెస్ట్ ఇష్యూ ఉన్న ప్రతి ఒక్కరికి రావచ్చు అది. సో నో బడీ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ దిస్. సో అందరూ జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ఇవాళ యాక్చువల్లీ మన ఈ ఫంక్షన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని ఫైట్ చేసి గెలిచి వచ్చిన ఒక 4 మగవారు కూడా ఉన్నారు ఇక్కడ. They've come forward to show that men can also get breast cancer and we can fight and we can overcome it. So we have to జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎట్లాంటి జాగ్రత్తలు? ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, ఇప్పుడు ఒక ప్రికాషన్ అనేది మనకు కావాలంటే హెల్తీగా తినండి, ప్రాసెస్ ఫుడ్ తగ్గించండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఫుడ్స్లోను, కెమికల్స్లోను మన బాడీకి ఎంత హానికరం అనేది ఇంకా ఇప్పుడిప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఉత్తనే కాదు కదండి. హెల్తీగా తినండి, సింపుల్గా తినండి. అండ్ వీ హ్యావ్ టు మూవ్. let them, they have to finish it now. So eat healthy, keep a healthy lifestyle, exercise చేయండి,
జీవితం నిండుగా బ్రతకండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు సమక్షంలో వేర్వేరు సంస్థలతో మెప్మా సెర్ప్ ఒప్పందాలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం. రాష్ట్రంలో అధ్వానంగా మారిన 6054 కిలోమీటర్ల రోడ్లను 2500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి నిమ్మల. జగన్ పాలనలో రహదారులు నరకానికి మార్గాలుగా మారాయని ధ్వజం. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన బాధితులను పరామర్శించిన పీఎస్సీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.